విశాఖలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ నిరసన దీక్ష చేపట్టారు. వెంకోచిపాలెం శ్మశాన వాటికలో జనసేన కార్పొరేటర్ ధర్నా చేస్తున్నారు. మంజూరైన శ్మశాన వాటిక అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు జోనల్ కమిషనర్ కార్పొరేటర్ను నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ శివాజీపాలెం దగ్గర ఉన్న పూర్తిగా శ్మశాన వాటికి అభివృద్ధి నోచుకోలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి అయితే దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇది అభివృద్ధి చేసేంత వరకు నేను దీక్ష విరమించేది లేదని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం తీసుకొచ్చి పూర్తిగా ఈ ప్రాంతానికి ఇదే శ్మశాన వాటిగా పూర్తిగా ఏళ్ళు తరుగుతున్నాయి, కానీ దీని అభివృద్ధి నేర్చుకోవడం లేదు, అధికారులు ఎవరో పట్టించుకోవడం లేదని ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అసలు శ్మశానంలో దీక్ష ఏమిటి? మహావిశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం ఏర్పడినాటి నుండి కూడా పీతలవానిపాలెం, శివాజీపాలెం 22వ వార్డు ప్రజలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికి ఏదైతే కైలాస భూమి ఉందో పునరుద్ధరణ పనులు చేపట్టాలి. శ్మశానం అస్తవ్యస్తంగా ఉంది, ఇక్కడ రాలేకపోతున్నారు, ప్రజలందరూ దుర్వాసంతోనే అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి పదే కౌన్సిల్ సమావేశంలో వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతిపాదించడం, టెండర్లు ఆమోదించడం, టెండర్లు అగ్రిమెంట్ కూడా కాంట్రాక్టర్ అయ్యి 2 ఏళ్ళు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేదు, ఎటువంటి పనులు మొదలు పెట్టలేదు. దేనికి అధికార నిర్లక్ష్య వైఖరే కారణం, కాంట్రాక్టర్ యొక్క అసమర్థతే కారణం అని చెప్పి గత 3 కౌన్సిల్ సమావేశాల్లో కూడా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాల్లో కమిషనర్ని, గౌరవ మేయర్ గారిని కూడా ఎప్పటికప్పుడు నిలదీయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా పనులు చేపట్టబడంతో అలసత్వం ఏదైతే వహించారో దాంట్లో భాగంగా వార్డు ప్రజలు గ్రామస్తులతోని ఇక్కడ నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే నిరసన దీక్ష మొదలుపెట్టినటువంటి కొన్ని గంటల్లోనే జీవీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్ గారు, అలాగే ఇంజనీరింగ్ అధికారులు అందరూ వచ్చి 45 రోజుల్లో శ్మశాన వాటికి అభివృద్ధి పనులు పూర్తిగా కంప్లీట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పనులు కూడా చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పెట్టలేకపోతున్నారో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, అభివృద్ధి పనులు త్వరితగతిన చేయాలి. గత ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి ముసుగులో అవినీతి చోటు చేసుకుందో దానికి భిన్నంగానే విశాఖ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అటువంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడినా కానీ ఈ యొక్క అధికారుల తీరు మారలేదు, ఇంకా వైసీపీ వాసన వదలలేదు. కాబట్టే పనులు ఇంకా నిమ్మక నీరెత్తినట్టు వీళ్ళు కమ్మున ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే స్టార్ట్ చేయాలి అభివృద్ధి పనులు. వార్డులో ఉన్న ప్రజలకి, ఇరు గ్రామస్తులకి కూడా శ్మశానాన్ని శుభ్రంగా పూర్తిగా పరిశుభ్రంగా పునరుద్ధరించి రక్షణ గోడ, శ్మశానం కబ్జా కాబోతుంది, రక్షణ గోడ నిర్మించాలని చెప్పి కూడా ఉన్నాం. రక్షణ గోడ కూడా నిధులు శాంక్షన్ అయినాయి, రక్షణ గోడ కూడా త్వరగా నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇది ఒక శ్మశానం ఉందా, ఇంకెక్కడ శ్మశానాలు ఇదే పరిస్థితి ఉందా? మా వార్డు ప్రజలకి, మా గ్రామస్తులకి చెందినటువంటి ఇదే ఒక శ్మశానం. 26,000 కుటుంబాలకు చెందినటువంటిదే కాకుండా చుట్టుపక్కల ప్రజలు, చుట్టుపక్కల వార్డులకు చెందినటువంటి వాళ్ళు కూడా కాలం చెల్లిన తర్వాత ఈ శ్మశానం తీసుకొచ్చేటువంటి పెద్ద పేరున్నటువంటి శ్మశానం ఇది. శివాజీపాలెం, పీతలవానిపాలెం గ్రామస్తులు చెందినటువంటి ఇది ఒక కైలాస భూమి. ఇది కార్పొరేటర్ మూర్తి యాదవ్ చెప్తాను. పూర్తిగా అయితే ఏళ్ల తరబడి మాకు ఇది ఒకే శ్మశానం ఉంది, దీనిలో అభివృద్ధి నోచుకోవడం లేదు. పూర్తిగా జీఎంసీ అధికారులు ప్రభుత్వం మారిన వారు ఇంకా వైసీపీ ముసుగులోనే ఉన్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే పూర్తిగా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామూర్తి నాయుడు, బిగ్ టీవీ విశాఖ.